నర్మదా ఏషాల ఆడియో సిరీస్కి స్వాగతం. నేను మీ నర్మద. నేను రాసిన ఈ వృద్ధమైన భావామర్దలు ప్రేమ కథని నేనే స్వయంగా మీకు వినిపిస్తున్నాను. తడియారని బంధం అనుబంధం భాగం 68. ముగింపు. వెళ్లకుండా ఆమె చెయ్యి పట్టి ఆపి, జాను, నేను చెప్పేది పూర్తిగా విని ఆ తర్వాత వెళ్ళు ప్రాధేయపూర్వకంగా అన్నాడు. ఏం చెప్తావు బావా? నేను అమాయకుడిని అనా? ఏ తప్పు చెయ్యలేదు అనా? ఏం చెప్తావు? అతని కళ్ళల్లోకి సూటిగా చూస్తూ అంది. అలా చెప్పను, కానీ అసలేం జరిగిందో అది మాత్రం చెప్తాను. విన్న తర్వాత అది నిజమని నువ్వు నమ్మితే చాలు అన్నాడు. అయితే చెప్పు, ఆ నిజమేమిటో వింటాను పెదవి విరుపుతో అన్న ఆమె మంచం మీద కూర్చుంది. అతను ముద్దాయిలా ఆమె ముందు నిలబడి, జాను, ఆ రోజు ఏం జరిగింది అంటే అని తన ఫ్రెండ్స్ బలవంతం చేసి పార్టీ ఇప్పించుకున్న విషయంతో పాటు అక్కడ ఏం జరిగిందో అది చెప్పాడు. సాఫ్ట్ డ్రింక్ అనుకొని అది తాగడం చేత తనకు మత్తు వచ్చిన విషయం, ఆ మైకంలో ఒళ్ళు మరిచి విచక్షణ జ్ఞానం కోల్పోయి ఆమెతో అలా ప్రవర్తించిన విషయం చెప్పాడు. జాను, నువ్వు నమ్ము నమ్మకపో, ఇది వాస్తవం. దీనికి సాక్షులు ఉన్నాయి. అలా అని అవన్నీ తీసుకొని వచ్చి నీ ముందట పెట్టి నా నిర్దోషికత్వాన్ని నిరూపించుకోవచ్చు. కానీ నేను అలా చెయ్యను. ఎందుకంటే నువ్వు నన్నుగా నమ్మాలి. ఒకప్పటి బావగా నన్ను చూడాలి అన్నాడు. జాను గంభీరంగా మారిపోగా మౌనంగా కూర్చుంది. ఏంటి జాను, ఏమీ మాట్లాడవు? నా మాట మీద నీకు నమ్మకం కుదిరితే చాలు అని చెప్పానుగా. అలా కాకుండా బావా, నాకు నీ మీద నమ్మకం లేదు అంటే చెప్పు. ఇప్పుడే కాల్ చేసి నా ఫ్రెండ్ అజయ్ని, జాస్మిన్ని, అలా చేసిన కృష్ణి, చైతుని పిలిపిస్తాను. వాళ్ళు వచ్చి చెప్తే నమ్ముతావా? అప్పుడు కూడా కాదు బావా, ఇవన్నీ నువ్వు ఏర్పాటు చేసిన సాక్ష్యాలు అంటావా? నువ్వే చెప్పావుగా నమ్మకం పోతే రాదని బాధతో అన్నాడు. అతని కళ్ళల్లోకి కనిపిస్తున్న నిజాయితీకి ఆమె మనసు చెలించింది. అతడు నిజం చెప్పాడని నమ్మింది. అతన్ని ప్రేమగా చూసి, సరే బావా, నేను నిన్ను నమ్ముతున్నాను చిరునవ్వుతో అంది. హమ్మయ్య అని తేలిగ్గా ఊపిరి పీల్చుకొని, జాను, తెలిసి చేసినా తెలియకుండా చేసినా నేను చేసింది తప్పే. అందుకని నువ్వు నాకు ఎలాంటి పనిష్మెంట్ ఇచ్చినా నేను అనుభవించడానికి సిద్ధంగా ఉన్నాను. అలా అని నన్ను వదిలి వెళ్తానని మాత్రం చెప్పకు అన్నాడు. బావా, నువ్వు చెప్పింది విన్న తర్వాత నేనే తొందరపడ్డాను. నువ్వు చెయ్యని తప్పుకు పనిష్మెంట్ ఇచ్చాను. నీతో పాటు నేను ఆ పనిష్మెంట్ అనుభవించాను. ఇప్పుడు అలాంటిదేమీ వద్దు అంది. అయితే నువ్వు నన్ను క్షమించినట్టేనా? నన్ను వదిలి మళ్ళీ యుఎస్ వెళ్ళవు కదా? ఉద్వేగానికి లోనైన అతడు ఆశగా ఆమె కళ్ళల్లోకి చూశాడు. వెళ్ళను బావా, నిన్ను వదిలి ఎక్కడికి వెళ్ళను. నువ్వు లేకుండా నేను ఉండలేనన్న విషయం నీలాగే నాకు తెలిసి వచ్చింది. నిజమా జాను? సంతోషంతో అన్నాడు. అవును అన్నట్టుగా తల ఊపింది. యాహూ అని గట్టిగా అరిచి ఆనందంతో ఆమెని హగ్ చేసుకున్నాడు. జాను తనని తోసేస్తుందేమో అనుకున్నాడు. కానీ ఆమె అతని చుట్టూ చేతులు వేసి మరింత గట్టిగా అతుక్కుంది. ఇది అతడు ఊహించనిది. జాను అన్నాడు గోముగా. అతని కౌగిలిలో ఒదిగిన ఆమె ఊ అని మత్తుగా ములిగింది. నా మీద నీకు కోపం పోయిందిగా? పోయినందుకేగా ఇదిగో ఇలా ఉన్నాను. అతనిలో మరింతగా ఒదిగింది ఆమె. అయితే నేను నీకు ఒకటి ఇవ్వాలి అనుకుంటున్నాను. ఆమెను ఊరించాడు. ఏమిటో? ఇలా ఇవ్వు చెయ్యి చాచింది. తీరా ఇచ్చాక నువ్వు కోపంతో అలిగి వెళ్ళకూడదు మరి అన్నాడు. వెళ్ళనులే, అదేదో త్వరగా ఇవ్వు. చాపిన చేతిని అలాగే ఉంచింది. అతను ఆమె ముఖాన్ని తన 2 చేతులతో పట్టుకొని ఆమె పెదవులపై గాఢంగా ముద్దు పెట్టాడు. శార్దు ఒక్కటి ఇస్తాను అంటే ఏమిటో అనుకుంది. ఇలా ముద్దు పెడతాడు అనుకోలేదు. అతను ఇలా ముద్దు పెట్టడం వల్ల ఆమెకు కోపం రాలేదు, పైగా ప్రేమ పొంగింది. అతనిచ్చిన ముద్దును ఇష్టంగా స్వీకరించింది. ఆమెను వీడిన అతడు ముద్దైతే పెట్టాను, కానీ ఆమె ఎక్కడ కోపగించుకుంటుందోనని భయంగా ఆమెను చూశాడు. ఆమె తన్మయత్వంతో కళ్ళు మూసుకొని ఉంది. ఆమె పెదవులు ఆ ముద్దు తాలూకు పారవస్యంతో చిన్నగా వణుకుతున్నాయి. జాను, మన మధ్య ఉన్న మిస్అండర్స్టాండింగ్ అంతా తొలగిపోయింది కదా? ఈ సందర్భంగా నువ్వు నాకేమిస్తావు అన్నాడు. ఏం కావాలో అడుగు బావా అంది జాను. అప్పుడంటే ఏదో మత్తులో అలా చేసి నిన్ను బాధ పెట్టాను, కానీ ఇప్పుడు అలా కాదు. నీ సొగసుని నాకు ప్రేమ కానుకగా ఇస్తావా ఆశతో అడిగాడు. నేను బ్రతుకున్నదే నీకోసం కదా బావా. నేను నీదాన్ని అయినప్పుడు నాది అనుకున్నదంతా నీదే కదా. అది నా మనసైనా నా తనువైనా అంటూ సిగ్గుపడింది. అతడు చిన్నగా తల పంకించి, అయితే సరే, ఆ కానుకేదో తర్వాత తీసుకుంటాను అనేసి వెళ్ళబోతుంటే,
అతని చెయ్యి పట్టి తన పైకి లాక్కుంది జాను. అతను విసురుగా వచ్చి ఆమె మీద పడి విస్మయంతో చూశాడు. బావా, రేపటిదాకా ఎందుకు? ఇప్పుడే పుచ్చుకోకూడదు హస్కీగా అని అతన్ని రెచ్చగొట్టింది. జాను, నిజంగా అంటున్నావా, జోక్ చేస్తున్నావా? అనుమానంతో ఆమెను చూశాడు. ఇందులో జోకేముంది బావా? ఆ రోజు నువ్వు బలవంతంగా నీ ప్రేమను పంచావు. నేను దాన్ని అప్పుడు ఇష్టంగా స్వీకరించలేదు. ఇప్పుడు అలా కాదు, మనస్ఫూర్తిగా నీ ప్రేమ కావాలని అడుగుతున్నాను అన్న ఆమె బిడియంతో అతని ఎదలో ముఖం దాచుకుంది. జాను, ఇదంతా నిజమా? నేను కల కనడం లేదు కదా? ఎంతకైనా మంచిది, ఒకసారి గిల్లు అని ఆమె ముఖంపై పరుచుకున్న తన వెంట్రుకలను సవరించాడు. ఆమె అతని బుగ్గ గిల్లింది. అతను ఔచ్ అని గట్టిగా అరవబోయాడు. శారదు అరుపు బయటకు ఎక్కడ వినిపిస్తుందోనని ఆమె తన పెదాలతో అతని పెదాలను మూసింది. ఆ సమయాన వాళ్ళ పెదాలు మాత్రమే కాదు, మనసుతో పాటుగా వాళ్ళ శరీరాలు కలిసిపోయాయి. వాళ్ళు ప్రేమతో సంగమించారు. సుదీర్ఘమైన ఎడబాటుకు, విరహవేదనకు చర్మగీతం పాడుతూ ఆ పూట వాళ్ళు ప్రణయసాగరంలో మునిగి తేలారు. చీకటి పడకముందే గదిలోకి వెళ్ళిన వీళ్ళు తినడానికి కూడా రావడం లేదు. ఇంతసేపు గదిలోనే ఉండి ఏం చేస్తున్నట్టు మనసులో అనుకున్న మంజు, అమ్మగారు, భోజనానికి చిన్నయ్య గారిని అమ్మాయి గారిని పిలవమంటారా అంది. వద్దే, ఇప్పుడు వాళ్లకు ఆకలి దప్పులు ఉండవు. నువ్వు పిలిచినా ఆ తలుపు ఇప్పుడప్పుడే తెరుచుకోదు అని చిన్నగా నవ్వుతూ, పద మనం భోంచేసి పడుకుందాం అంది ఇంద్రాణి. నర్మగర్భంగా ఆమె చెప్పిన విషయం అర్థం చేసుకున్న మంజుల ముసిముసిగా నవ్వి వంటింట్లోకి వెళ్ళింది. ఏమండి, భోజనానికి వస్తున్నారా? చిరాగ్తో ఆడుకుంటున్న శైలేంద్రను పిలిచింది ఇంద్రాణి. చిరాగ్, మనం ఇప్పుడు భోంచేద్దాం అని వాడిని ఎత్తుకొని డైనింగ్ టేబుల్ దగ్గరికి వచ్చాడు శైలేంద్ర. తాతయ్య, ఈరోజు నేను నీ దగ్గరే పడుకుంటాను, మరి నాకు కథలు చెప్తావా అన్నాడు వాడు. ఓ అలాగే, ముందు నువ్వు బుద్ధిగా అన్నం తిను, ఆ తర్వాత బోలెడు కథలు చెప్తాను అని చిన్నగా నవ్వాడు శైలేంద్ర. ఈ కొద్ది సమయంలోనే వాడు ఆయనకి బాగా దగ్గరయ్యాడు. చిరాగ్ తన చేతితో తాను అన్నం తినడానికి ఇబ్బంది పడ్డం చూసిన ఇంద్రాని, ఇలా రా బాబు, నేను తినిపిస్తాను అని వాడిని దగ్గరికి పిలుచుకొని తన చేతితో వాడికి అన్నం తినిపించింది. ఇంద్రాని అన్నట్టుగానే మరుసటి రోజు ఉదయానికి కానీ శారదు గది తలుపు తెరుచుకోలేదు. అందులో నుండి నవ్వుకుంటూ వచ్చిన జానుని చూసి ఆమె తృప్తిగా నిట్టూర్పు విడిచింది. ఇన్నాళ్లకి వీళ్ళ జీవితం చక్కబడింది. వీళ్ళను దంపతులుగా చూడాలి అన్న నా కల నెరవేరింది. వీళ్ళెప్పుడు ఇలాగే కలిసి ఉండాలి అనుకుంది. వసుంధరాదేవి చనిపోతూ శారదు జానుల పెళ్లి చేసింది. అందువల్ల అందరికీ మంచి జరిగింది. ఇప్పుడు ఆ కుటుంబం సంతోషంగా ఉంది. రోజులు హ్యాపీగా గడుస్తున్నాయి. ఒకరోజు జాను, బావా గుడికి వెళ్దాం అంది. ఆ రోజు వెళ్ళాం చూడు, ఆ గుడికి అయితే వస్తాను అన్నాడు అతడు. నేను కూడా అదే గుడికి అనుకుంటున్నాను బావా అంది. అయితే ఆలస్యం ఎందుకు, పద వెళ్దాం అన్నాడు. ఎలా వెళ్దాం? బుగ్గ మీద వేలేసుకొని అడిగింది. ఎలా ఏంటి, కారుందిగా, కారులో వెళ్దాం అన్నాడు. అలా వద్దు, బైకు మీద వెళ్దాం అంది. ఇప్పుడు నా దగ్గర బైకు లేదుగా, నాన్నగారు ఎప్పుడో అమ్మేశారు విచారవదనంతో అన్నాడు. ఏమో, నాకదంతా తెలియదు. ఆ రోజు ఎలా బైక్ మీద వెళ్ళామో ఈరోజు అలాగే వెళ్ళాలి. నువ్వేం చేస్తావో నాకు తెలీదు. మనం మాత్రం బైక్ మీద వెళ్తున్నాం అంతే మొండిగా అంది. సహవాస దోషం అంటారు చూడు, అలా ఉంది. నా మొండితనం అంతా నీకు వచ్చేసింది. ఇప్పుడు బైక్ ఎక్కడి నుంచి తేను అని ఆలోచిస్తూ వీధిలోకి చూశాడు. అక్కడ ఎవరిదో బుల్లెట్ బైక్ కనిపించింది. జాను, ఆ బైక్ అయితే ఓకేనా అన్నాడు. ఆమె కూడా చూసి ఓకే అన్నట్టుగా తన కుడిచేతి బొటనవేలును చూపించింది. అయితే ఉండు, ఇప్పుడే వెళ్ళి ఆ బైక్ తీసుకొని వస్తాను అని వెళ్తుంటే, బావా, నువ్వు నీ ఈగోని చంపుకొని వేరే వాళ్ళ బైక్ నిమ్మని అడుగుతున్నావా? ఇది నీతో అయ్యే పనేనా? చిన్నగా నవ్వింది. ఎందుకు కాదు, నీకోసం ఏదైనా అవుతుంది. అయినా నువ్వు నా ఈగోని ఎప్పుడో చంపేశావుగా అని జాను ముక్కుపట్టి లాగి వీధిలోకి వచ్చాడు. ఈ బైక్ ఎవరిదా అని అటూ ఇటు చూస్తుంటే అక్కడికి ఒక అతను వచ్చి బైక్ ఎక్కి కూర్చున్నాడు. ఆయన తన పని మీద శైలేంద్రని కలవడానికి వచ్చాడు. ఈ బైకు మీదా సార్ అన్నాడు. అవును అన్నట్టుగా అతను తల ఊపాడు. ఈ పూటకు నాకు ఇస్తారా? నాకు దీంతో కొంచెం పనుంది. మీరు నా కారు తీసుకొని వెళ్ళండి. మీ అడ్రస్ చెప్తే నేను రేపు మీకు బైక్ ఇచ్చి నా కారు నేను తెచ్చుకుంటాను అన్నాడు.
తను వచ్చిన పని అయ్యింది అన్న సంతోషంలో ఉన్న అతను అలాగే సార్ తీసుకోండి అని తన బైక్కి శారదుకి ఇచ్చి అతని కార్కి తీసుకొని కారులో వెళ్ళాడు. శారదు హుషారుగా బైక్కి తన చూపుడు వేలుకు వేసుకొని గాలిలో తిప్పుతూ జాను దగ్గరికి వచ్చి ఇదిగో బైక్కి వెళ్దామా కీని ఆమె ముఖం ముందు ఆడించాడు. 5 మినిట్స్ బావా ఇప్పుడే రెడీ అయి వస్తాను అంది జాను. నువ్వు కూడా ఆ రోజులాగా చీర కట్టుకొని రావాలి సుమా ఆమె వెళ్తుంటే వెనక నుండి అన్నాడు. అలాగే అంది ఆమె. ఇంతలో డాడీ ఎక్కడికి వెళ్తున్నారు నేను వస్తాను డ్రెస్ చేసుకొని రెడీగా ఉన్న శారదుని చూస్తూ అన్నాడు చిరాగ్. నువ్వు లేకుండా నేను ఎక్కడికి వెళ్తాను? ఎక్కడికి వెళ్ళను మీ మమ్మీ దగ్గరికి వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకొనిరా అన్నాడు. వాడు అలాగేనని జాను దగ్గరికి వచ్చి తన తల్లితో డ్రెస్ చేయించుకున్నాడు. జాను ఆ రోజులాగానే చీర కట్టుకొని అందంగా రెడీ అయి చిరాగ్ చేయి పట్టుకొని మెట్లు దిగి వస్తుంటే హాల్లోనే ఉన్న శారదు చిరునవ్వు నవ్వుతూ వాళ్ళిద్దరినీ మెరిసే కళ్ళతో చూశాడు. ఏంటి అలాగే చూస్తూ నిలబడ్డారు వెళ్ళేది ఉందా లేదా శారదుని చూసి కళ్ళు దాంతోపాటు కనుబొమ్మలు ఎగరవేసింది. వెళ్దాం అన్నట్టుగా తల ఊపి వీధిలోకి వచ్చి వాళ్ళిద్దరినీ బైక్ మీద ఎక్కించుకొని జోగులాంబ గుడికి వచ్చాడు. అమ్మవారి పూజ చేయించి తీర్థప్రసాదాలు తీసుకున్నారు. డాడీ నాతో గంట కొట్టించు అన్నాడు చిరాగ్. అలాగే అని వాడిని ఎత్తుకొని గంట కొట్టించాడు. బావా అమ్మవారిని ఏమని కోరుకున్నావు? చాలాసేపు అమ్మవారికి దండం పెట్టుకున్నావు శారదుని చూడడంతో అంది. నీలాగా నేను చెప్పను అనను కానీ చెప్తే నువ్వు కోపాడతావు అందుకని చెప్పను అన్నాడు. ఎందుకు కొడతాను కొట్టను కానీ చెప్పు బావా అంది. డాడీ మమ్మీ మాట నమ్మకు అని చంకలో ఉన్న చిరాగ్ తన 2 చేతులతో శారదు బుగ్గలను మూశాడు. ఇప్పుడు నువ్వు మీ డాడీ ఒక పార్టీనా చిరుకోపంతో వాడిని చూసింది. మరి నీకు కోపం వస్తే నన్నైనా డాడీనైనా కొడతావుగా అందుకు ముద్దు ముద్దు మాటలతో అన్నాడు వాడు. తప్పు చేస్తే అంతేగా మరి అన్న ఆమె కావాలని వాళ్ళ మీద అలకబోని పోండి నేను మీ ఇద్దరితో మాట్లాడను అని గబగబా గుడిమెట్లు దిగుతుంటే ఒరే రాఘు మీ అమ్మ కోపం వచ్చిందిరా అని చంకలో ఉన్న వాడిని కింద దింపి ఆమె వెనకాల గబగబా నడుస్తూ జాను నా కోసం నేనేమీ కోరుకోలేదు ఇదిగో వీడున్నాడే వీడి కోసం కోరుకున్నాను చిరాగ్ని చూపించాడు. వాడి కోసమా వాడికని మీరేం కోరుకున్నారు ఆశ్చర్యంతో అడిగింది. మరేమో వీడికి చెల్లెలు కావాలట. అమ్మా జోగులాంబ తల్లి నా చిరాగ్ కోరిక తీర్చు అని మొక్కుకున్నాను అని అమాయకంగా ముఖం పెట్టి చిరాగ్ వైపు చూశాడు. మమ్మీ ఫస్ట్ డాడీనే నన్ను అడిగాడు నీతో ఆడుకోవడానికి చెల్లి కావాలా తమ్ముడు కావాలా అని. మరి నేనేమో చెల్లి కావాలి అన్నాను ఇందులో నా తప్పేముంది అన్నట్టుగా తన తల్లి చూసి తన తల్లి ఎక్కడ కొడుతుందోనని తన చేతులతో తన చెంపలను దాచుకున్నాడు. ఓహో ఇదంతా మీ ట్రైనింగ్ ఉండండి ఇంటికి వెళ్ళాక మీ పని చెప్తాను శారదుతో అని వస్తున్న నవ్వుని బలవంతంగా ఆపుకుంది. ఆ తర్వాత నవబ్రహ్మలున్న గుడి దగ్గరికి వచ్చి దండం పెట్టుకొని అక్కడే కాసేపు కూర్చొని ఆ తర్వాత ఇంటికి బయలుదేరుతుంటే క్రితంసారి వచ్చినప్పుడు కనిపించిన సన్యాసి జానుకు మళ్ళీ కనిపించాడు. అంతే ఆమె గుండె దడ పెరిగింది. ఈసారి ఏమని ఆశీర్వదిస్తాడో అని అతని వైపు భయంగా చూసింది. శారదు చిరాగ్ పార్కింగ్ దగ్గరికి వెళ్ళారు. జాను అక్కడే అలాగే నిలబడి ఉంది. అటుగా వెళ్తున్న అతను ఆమె దగ్గరికి వచ్చి దీర్ఘ సుమంగళి భవ అని దీవించాడు. ఏమని దీవిస్తాడో అని భయపడిన జాను అతను అలా ఆశీర్వదించడంతో తేలికగా ఊపిరి పీల్చుకొని ఆ సన్యాసికి పాదాభివందనం చేసింది. ఆ తర్వాత పార్కింగ్ ప్లేస్కి వచ్చి శారదు బైక్ ఎక్కింది. వచ్చేటప్పటిలాగానే చిరాగ్ ముందు కూర్చుంటే జాను వెనక కూర్చుంది. అప్పుడు అమ్మవారిని ఏం కోరుకున్నావో చెప్పమని అడిగితే చెప్పలేదు. కనీసం ఇప్పుడైనా చెప్తావా బైకు కిక్కు కొట్టబోతూ అన్నాడు శారదు. ఇదిగో ఇలాగే భర్త బిడ్డతో వచ్చి దండం పెట్టుకుంటానని మొక్కుకున్నాను. ఆ కోరిక తీరింది. అందుకే వచ్చి అమ్మవారిని దర్శించుకున్నాను చిరునవ్వుతో అంది ఆమె. అవునా అయితే ఇప్పుడు ఏం కోరుకోలేదా బైక్ కిక్ కొట్టి స్టార్ట్ చేశాడు. లేదు అన్నట్టుగా తల ఊపి అతని నడుము చుట్టూ చెయ్యి వేసి గట్టిగా పట్టుకొని కూర్చుంది. సాయంకాలం వెలుగులో వాళ్ళ ప్రయాణం ఇంటివైపు సాగుతుంటే ఆకాశం అర్ణవర్ణంలోకి మారి సంధ్యపొద్దు గీతం ఆలపించింది. ఇది కదా నేను నా బావతో కోరుకున్న జీవితం. ఇది ఇన్నాళ్లకు నిజమైంది తృప్తిగా అనుకుంది జాను. హాయ్ వ్యూవర్స్ ఇది జాను శారదుల అనురాగ బంధం. నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.